దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 316. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం భాను ఒప్పుకుంటుందా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. విజయ్ దగ్గరికి వెళ్ళి వచ్చిన సంతోషంతో భాను ఇంటికి వెళ్ళేసరికి పెళ్ళిళ్ళ పేరయ్య భానుకి ఒక సంబంధం తీసుకొచ్చి భాను పేరెంట్స్తో మాట్లాడుతుంటాడు. రామ్మా భాను, నీకోసమే చూస్తున్నాను అంటుంది భాను వాళ్ళ అమ్మగారు. ఆ అమ్మాయికి అబ్బాయి ఫోటో చూపించి ఎలా ఉన్నాడో అడుగు అంటాడు భాను తండ్రి. అలాగేనండి అంటూ భాను తల్లి భాను దగ్గరికి వెళ్ళి, ఆ అబ్బాయి ఫోటో చూడమ్మా, ఆ అబ్బాయి నీకు నచ్చితే నేను చూసుకోవటానికి పెళ్లి చూపులకి రమ్మంటాము అని అంటుంది. కానీ అప్పటికే భాను మనసులో కూడా విజయ్ చేరిపోయాడు కాబట్టి ఆ ఫోటోని చూడటానికి ఇబ్బంది పడుతుంటుంది. అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్తే పెళ్ళిళ్ళ పేరయ్య గారు వెంటనే ఆ అబ్బాయి వాళ్ళకి కబురు పెడతాడు అంటూ ఫోటోని భాను చేతిలో పెడుతుంది. భాను ఆ ఫోటోని చూస్తుంటుంది. అబ్బాయి ఒక మోస్తరుగా కనిపిస్తుంటాడు. ఒకవేళ అబ్బాయి హ్యాండ్సమ్గా ఉన్నా తన మనసులో విజయ్ ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేయలేకపోయేది. ఇప్పుడు కూడా ఆ ఫోటోని ముభావంగా తల్లి చేతిలో పెట్టి ఎలాంటి సమాధానం లేకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు ఇద్దరూ భాను ప్రవర్తనకు ఆశ్చర్యపోతుంటారు. ఏమైంది తనకి? ఏమీ చెప్పకుండా అలా వెళ్ళిపోయిందేంటి అని అడుగుతాడు భాను తండ్రి భార్యని చూస్తూ. ఏమోనండి, నాకు కూడా అర్థం కావడలేదు, రూమ్లోకి వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పి ఆ ఫోటో తీసుకొని రూమ్లోకి వెళ్ళేసరికి భాను ఆలోచనతో నిలబడి ఉంటుంది. సమాధానం చెప్పకుండా అలా వచ్చావేంటి భాను అని అడుగుతుంది భాను తల్లి. అది అమ్మా, నాకు అబ్బాయి అంతగా నచ్చలేదు అంటూ ఏదో ఆ పెళ్లి చూపులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతకన్నా అందగాడిని, గొప్ప సంబంధాలను తీసుకొచ్చే స్తోమత మన దగ్గర లేదు భాను. మనది మధ్యతరగతి కుటుంబం. అది దృష్టిలో పెట్టుకొని సమాధానం చెప్పు. ఎందుకంటే వీళ్ళు పెద్దగా కట్నం కూడా ఆశించడం లేదని తెలిసింది అంటుంది భాను తల్లి. భాను సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండిపోతుంది. ఏంటే, ఏమీ మాట్లాడవు అని కూతుర్ని మళ్ళీ అనుమానంగా చూస్తూ, కొంపతీసి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి అని అడుగుతుంది. భాను కంటతడి పెట్టుకుంటూ ఏమీ మాట్లాడలేకపోతుంటే భాను తల్లి అది అర్థం చేసుకుని, ఎవరిని ప్రేమిస్తున్నావు అని అడుగుతుంది. విజయ్నమ్మా అని చెప్తుంది. అది విని ఆవిడ ఇంకా ఆశ్చర్యపోతూ, విజయ్ అంటే క్రాంతి వాళ్ళ అన్నయ్యనా అని అడుగుతుంది. అవును అన్నట్టుగా తల ఊపుతుంది. అది చూసి ఆవిడ కంగారు పడుతుంటే భాను తండ్రి కూడా వాళ్ళ సంభాషణ వింటూ దగ్గరికి వస్తాడు. విజయ్ అంటే నాకు ఇష్టం ఏర్పడిందమ్మా అంటుంది భాను కంటతడి పెడుతూ. విజయ్ నిన్ను ప్రేమిస్తున్నాడా అని భాను తండ్రి ప్రశ్నిస్తాడు. విజయ్ తనని ప్రేమిస్తున్నాడనే విషయం భానుకి తెలియదు కాబట్టి, లేదు నాన్న అని చెప్తుంది. తప్పమ్మా, అతను పెద్దింటి కుర్రాడు, బాగా కోటీశ్వర్లు, ఆ సంబంధం మనం అందుకోలేవమ్మా అంటాడు భాను తండ్రి. అవును భాను, మనం ఎక్కడా వాళ్ళెక్కడా, నువ్వు విజయ్ని కోరుకోవటం అత్యాశ అవుతుంది అంటుంది భాను వాళ్ళ అమ్మగారు. కానీ అమ్మా, నేను విజయ్ని బాగా ఇష్టపడుతున్నాను అంటుంది భాను. ఆ ఇష్టాన్ని చంపుకో భాను అంటాడు భాను తండ్రి. ఆ మాటలకి భాను ఇంకా బాధపడుతుంటుంది. మన తాహతకు తగ్గ వాళ్ళని చూసుకోవాలి కానీ మన తాహతకు మించిన వారిని అందుకోవాలని చూసుకోకూడదు భాను. వారి స్టేటస్కి మనం ఏమాత్రం సరితూగము అంటాడు భాను తండ్రి. విజయ్ వాళ్ళ పేరెంట్స్ చాలా మంచివారు నాన్న, ఒక్కసారి మీరు అడిగి చూస్తే ఒప్పుకుంటారేమో అంటుంది భాను ఆశపడుతూ. ఎంత మంచివారైనా మన సంబంధాన్ని ఒప్పుకోరు, అడిగి కాదనిపించుకోవద్దు.
నువ్వు కూడా విజయ్ దగ్గర ఈ విషయం చెప్పి అతని కింద చులకన కాకు అంటూ హెచ్చరిస్తాడు భాను తండ్రి. అవును భాను, కోటీశ్వర్లు నిన్నెందుకు ఒప్పుకుంటారు చెప్పు? మా మాట విని ఈ సంబంధానికి ఒప్పుకోమ్మా అని తనకు నచ్చ చెప్పేసరికి భాను మనసు చంపుకొని, సరేనమ్మా, మీ ఇష్టం, మీరు ఏ సంబంధం తెచ్చినా ఒప్పుకుంటాను అని అంటుంది. అలా అన్నావు బాగుంది. మరో 4 రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి. నిన్ను చూసుకోవడానికి రమ్మని అబ్బాయి వాళ్ళకి కబురు పెడతాము అని చెప్పి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. భాను కంటతడి పెడుతూ విజయ్ ఆలోచనలో ఉంటుంది. ఈ విషయాలు ఏవీ తెలియని విజయ్ భాను ఇంటికి వచ్చిందని, పండ్లు కట్ చేసి తినమని ఇచ్చిందని వీడియో కాల్లో చెల్లెలతో సంతోషంగా పంచుకుంటూ ఉంటాడు. వావ్, నువ్వు చెప్తుంటే నీ లవ్ ట్రాక్లో పడుతుందేమో అనిపిస్తుంది అన్నయ్య అంటుంది క్రాంతి. పక్కన సూర్య కూడా ఉండి ఆ మాటలు విని సంతోషపడుతుంటాడు. అప్పుడే అలా అనుకోకు క్రాంతి, ఇంట్లో అప్పుడు అమ్మ లేదు కాబట్టి ఏదో మంచితనంతో స్నేహపూర్వకంగా నాకు సహాయం చేసింది అంటాడు విజయ్. ఈ స్నేహమై ప్రేమగా మారుతుందన్నయ్య, చూస్తూ ఉండు, భాను కూడా నిన్ను లైక్ చేస్తుంది అంటుంది క్రాంతి. అలా జరిగితే సంతోషమే అంటాడు విజయ్ నవ్వుతూ. సూర్య కూడా ఫోన్ తీసుకొని, భాను మంచి అమ్మాయి, త్వరలోనే నీ ప్రేమను గుర్తించాలని అనుకుంటున్నాము. ఇంతకీ విజయ్, గాయాల నొప్పులు తగ్గాయా అని అడుగుతాడు. కొంచెం పర్వాలేదు అంటాడు విజయ్. కరెక్ట్ టైంకి మెడిసిన్స్ వేసుకుంటూ ఉండు. అలాగే ఒకవేళ భాను ఫోన్ చేసినా మాకు కూడా చెప్తూ ఉండు. మేం కూడా ఆశలు పెంచుకుంటూ వెళ్తాము అంటాడు సూర్య. ఇలా కొద్దిసేపు మాట్లాడి విజయ్ ఫోన్ పెట్టేసి, భాను ఫోన్ చేస్తే బాగుండు అని అనుకుని భాను కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ భాను వచ్చిన పెళ్లి సంబంధం గురించి తల్లిదండ్రులు చెప్తూ ఉంటే విజయ్ని మర్చిపోలేక బాధపడుతూ ఉంటుంది. ఇలా భాను బాధలో భాను, విజయ్ భాను ఫోన్ కాల్ కోసం ఎదురు చూడటంలో 2 రోజులు గడిచిపోయాయి. ఈ 2 రోజుల తర్వాత విజయ్ చెకప్కి రావడం కోసం క్రాంతితో కలిసి హాస్పిటల్కి వస్తుంటాడు. విజయ్ చెకప్కి వస్తాడని ఇంటికి వెళ్ళినప్పుడు భాను తెలుసుకుంది కాబట్టి అప్పటికే భాను డాక్టర్ రూమ్ ముందు వచ్చి కూర్చొని విజయ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ తన ఆలోచనలో తను ఉండగా, విజయ్ క్రాంతి డాక్టర్ రూమ్ వైపుకి వస్తూ భానుని చూసి, ఇదేంటన్నయ్య, నీ ప్రేయసి ఇక్కడ కనిపిస్తుంది, అంటే నువ్వు చెకప్కి వస్తున్న విషయం తనకి ముందే తెలుసా అని అడుగుతుంది. అంటే మొన్న భాను మన ఇంటికి వచ్చిందని చెప్పాను కదా, మాటల మధ్యలో టాపిక్ వస్తే చెప్పాను క్రాంతి అంటాడు విజయ్. ఓ అవునా, అయితే ఇప్పుడు భాను నీ కోసమే వచ్చుంటుంది, అంటే నీ బండి నిజంగానే లైన్లో పడుతుందన్నమాట అంటుంది క్రాంతి నవ్వుతూ. అదేమి లేదులే, అనవసరంగా ఊహించుకోవడం ఎందుకు, సరే పద, భాను ఏదో దీర్ఘ ఆలోచనలో ఉంది, ఏంటో కనుక్కుందాం అని చెప్పి చెల్లెలతో కలిసి భాను దగ్గరికి వస్తాడు విజయ్. భాను దగ్గరికి వచ్చిన వాళ్ళని చూసి చైర్లో నుంచి లేచి, ఎలా ఉన్నా విజయ్, పెయిన్ కొంచెమైనా తగ్గిందా అని అడుగుతుంది. ఏం, మా అన్నయ్యకి పెయిన్ తగ్గితే మళ్ళీ ఇంకొక వరుస మా అన్నయ్యని కొట్టిస్తావా అని అడుగుతుంది క్రాంతి కాస్త కోపాన్ని చూపిస్తూ. ఆ మాటలకు భాను బాధపడుతుంటే విజయ్ అది చూసి, ఊరుకో క్రాంతి, తనని బాధ పెట్టకు అని, నీ స్నేహితురాల మాటలు పట్టించుకోకు భాను అంటాడు విజయ్. సరే అన్నట్టుగా భాను తల ఊపుతుంది. ఇంతకీ ఏంటి నువ్వు తెగ చించుతున్నావు, అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది క్రాంతి. భాను మనసులో మాట్లాడుకుంటూ, రేపు నా పెళ్లి చూపులని క్రాంతికి చెప్పనా అని అనుకొని, వద్దులే, పెళ్ళి కుదరకుండా ముందే చెప్పడం ఎందుకు, పెళ్ళి కుదిరినాక చెప్తానులే అని అనుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావో చెప్పమంటే అలా మూగమొద్దులా నిలబడిపోయావేంటే అని అడుగుతుంది క్రాంతి. అబ్బే ఏమీ లేదు అని విజయ్ వైపు ఆరాధనగా చూస్తూ, ఎందుకురా నువ్వు నా మనసులోకి వచ్చేసి నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు అని తనలో తను అనుకుంటుంది.
భాను బాధపడటం విజయ్కి అర్థమవుతూ ఏంటి అలా ఉంది అని అనుకుంటాడు. నేనొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను లోపలికి తీసుకురమ్మంటారేమో అడిగి వస్తాను అన్నయ్య అని చెప్పి క్రాంతి లోపలికి వెళ్తుంది. భాను బాధపడటం విజయ్ ఇంకా గమనిస్తూ ఏంటి భాను అలా ఉన్నావు, దేని గురించి బాధపడుతున్నావు అని అడుగుతాడు. అదేమీ లేదు, నేను బాధపడేది ఏముంది, మామూలుగానే ఉన్నాను అని అంటుంది తడబడుతూ. నిజమేనా నువ్వు చెప్పేది, లేదంటే ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. అదేమీ లేదు విజయ్ అని భాను అంటూ ఉండగా క్రాంతి బయటకొచ్చి డాక్టర్ గారు నిన్ను రమ్మంటున్నారు అన్నయ్య, పద అని చెప్పి విజయ్ చేయి పట్టుకొని క్రాంతి లోపలికి తీసుకెళ్తూ నువ్వు కూడా రా భాను అని చెప్పి వెళ్తుంది. భాను కూడా వాళ్ళ వెనుకనే వెళ్తుంది. డాక్టర్ విజయ్ని పడుకోబెట్టి గాయాలను చెక్ చేసి బ్యాండేజెస్ తీసి కొద్దిసేపటికి వాళ్ళ ముగ్గురికి ఎదురుగా కూర్చుని ఉంటాడు. ఓకే విజయ్, ఇక పూర్తిగా నార్మల్ అయ్యావు, ఇక ఎలాంటి ఇబ్బంది లేదు, మెడిసిన్స్ కూడా ఇక అవసరం లేదు అని చెప్తాడు. ఇక నేను రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా డాక్టర్ అని అడుగుతాడు విజయ్. వెళ్ళొచ్చు, నీ పనులు నువ్వు వర్రీ లేకుండా చేసుకోవచ్చు అంటాడు డాక్టర్. అమ్మయ్య, విజయ్ పూర్తిగా కోలుకున్నాడు అని అనుకుంటుంది భాను సంతోషపడుతూ. కొద్దిసేపటికి ముగ్గురు హాస్పిటల్ నుంచి బయటకొస్తారు. ఇక నేను వెళ్తాను క్రాంతి, బాయ్ విజయ్ అని చెప్తుంది భాను. మా కారులో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఉండు భాను అంటుంది క్రాంతి. నాకు కొంచెం చిన్న షాపింగ్ ఉంది క్రాంతి, అది చూసుకొని వెళ్ళాలి, మీరు వెళ్ళండి, నేను ఆటోలో వెళ్తాను అని చెప్పి భాను ఆటోలో వెళ్ళిపోతుంది. భాను ఏదో డల్గా ఉందేంటి క్రాంతి అని అడుగుతాడు విజయ్. నాకు అదే అర్థం కావడం లేదన్నయ్య, ఇప్పుడు తనేదో షాపింగ్ అంటుంది కదా, రేపు ఒకసారి తనని కలిసి విషయం ఏంటో కనుక్కుంటానులే అని అంటుంది. మర్చిపోకుండా కనుక్కో, లేకపోతే భాను అలా ఉండే మనిషి కాదు, తను అలా బాధపడుతుంటే నా మనసుకి కష్టంగా ఉంది అంటాడు విజయ్ భాను గురించి బాధపడుతూ. అబ్బా, ప్రేమలో ఉండే మహత్యం ఇదేరా బాబు, మనం ప్రేమించే వాళ్ళు బాధలో ఉంటే అస్సలు తట్టుకోలేము అంటుంది క్రాంతి. తన మాటలకి విజయ్ నవ్వుతూ ప్రేమలో ఉండే పవర్ అది అని అంటాడు. నిజమే, రేపొకసారి భానుని డైరెక్ట్గా కలిసి తన ప్రాబ్లం ఏంటో కనుక్కుంటానులే, ఇప్పుడైతే వెళ్దాం పదా అని చెప్పి క్రాంతి విజయ్ బయలుదేరుతారు. మరుసటి రోజు క్రాంతి భానుని కలిసి అడిగినా కూడా కుదరకు ముందే సంబంధం గురించి చెప్పడం ఎందుకు అని చెప్పదు. నువ్వు దేని గురించో బాధపడుతున్నావు భాను, ఏదైనా ఉంటే చెప్పు అంటుంది క్రాంతి. నేను బాధపడటమేంటి, అదేమీ లేదు అని భాను నవ్వు పులుముకొని క్రాంతిని నమ్మిస్తుంది. కొద్దిసేపటికి అదే విషయం ఫోన్లో విజయ్కి చెప్తుంది క్రాంతి. కానీ విజయ్ నమ్మలేకపోతూ తనకి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఓకే క్రాంతి అని చెప్పి ఫోన్ పెట్టేసి భాను ఆలోచనలోనే ఉంటాడు. ఇలా ఇంకొక 2 రోజులు గడిచి మైథిలి ఛాంబర్లో చైర్పర్సన్ హోదాలో చైర్లో కూర్చొని ఫైల్స్ చూస్తుంటే కళ్యాణ్ డోర్ దగ్గరికి వచ్చి లోపలికి రావచ్చా చైర్పర్సన్ మేడం అని వెటకారంగా పర్మిషన్ అడుగుతాడు. మైథిలి చిరుకోపంగా చూస్తూ బాగా ఎక్కువ చేస్తున్నావు మెంటలోడా అని అంటుంది. కళ్యాణ్ నవ్వుతూ దగ్గరికొచ్చి ఒక్కప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు ఎక్కువేం చేయడం లేదులే అని అంటాడు. అది మాత్రం కరెక్టే, నన్ను అటెండెంట్ చేసి నా ఛాంబర్ని నాతోనే క్లీన్ చేయించావు అంటూ పాత రోజుల్ని గుర్తు చేస్తుంది. నువ్వేమైనా తక్కువ, అటెండర్ షర్ట్ నాతో వేయించి డ్యూటీ చేయించుకున్నావు, నన్ను రోడ్డు మీదకి నెట్టి కార్ గ్యారేజ్ నీకు దిక్కు అన్నట్టు చేసి నా మీద డబల్ రివెంజ్ తీర్చుకున్నావు అంటూ వచ్చి తనకి ఎదురుగా కూర్చుంటాడు. అబ్బా, మన జీవితాల్లో ఎన్నెన్ని జరిగిపోయాయో అని అంటుంది మైథిలి అవన్నీ తలుచుకుని నవ్వుతూ. మనం తలుచుకుంటే మన మీద మనకే కోపం వస్తుంది, కానీ నీ దగ్గర న్యూ టెండర్కి సంబంధించిన ఫైల్ ఉండాలి కదా, అది ఇవ్వు అంటాడు కళ్యాణ్. ఆ ఫైల్ భాను దగ్గర ఉండాలి కళ్యాణ్,
కానీ బాను ఈరోజు లీవ్ పెట్టిందంట కదా అంటుంది మైథిలి. అలాగా, సరేలే, ఫైల్ కొంచెం అర్జెంట్ కాబట్టి భానుకి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి కళ్యాణ్ భానుకి ఫోన్ చేస్తుంటాడు. అదే సమయంలో భాను అద్దం ముందు కూర్చుంటే వాళ్ళ అమ్మగారు భానుని పెళ్లి చూపులకి రెడీ చేస్తుంటుంది. భాను మొహం డల్లుగా ఉండటం చూస్తూ, నువ్వు అలా ఉంటే పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు భాను అని అంటుంది. కానీ భాను మనసులో విజయ్ ముద్రగా ఉండిపోతాడు. పెళ్లి వాళ్ళు వచ్చినట్టుగా బయట ఆటో సౌండ్ వినపడుతుంది. పెళ్లి వాళ్ళు వచ్చారు, మొహం మీద కాస్త నవ్వు తెచ్చుకొని ఉండవే, నేను మీ నాన్న వెళ్ళి పెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం అని చెప్పి భాను తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెళ్లి వాళ్ళు వచ్చారు అనగానే భాను కలలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. అదే సమయాన కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ రింగ్ అవుతుంటే ఆ పక్కనే ఉన్న బెడ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. గుడ్ మార్నింగ్ భాను, న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ ఎక్కడ పెట్టావమ్మా అని అడుగుతాడు. మీ టేబుల్ డ్రాలోనే పెట్టాను సార్ అంటుంది భాను. అలాగా, నేను చూసుకుంటానులే. ఇంతకీ ఇవాళ ఆఫీస్కి రాలేదు, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు కళ్యాణ్. అది సార్, ఇవాళ నాకు పెళ్లి చూపులు, అందుకే రాలేకపోయాను అని అంటుంది. పెళ్లి చూపులు అనగానే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరగబోతుంది? కళ్యాణ్ ద్వారా ఈ పెళ్లి చూపుల విషయం విజయ్కి తెలుస్తుందా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.